అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇంత అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్కి నన్ను పిలిచారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీలో నాకు చాలా సెంటిమెంటల్ అయిన ఫీలింగ్. నా ఫస్ట్ ఆర్ట్ సోలో ఎగ్జిబిషన్ ఇదే హాల్లో జరిగింది 2003లో. సో మనం అందరం కలిసి మన సంస్కారము, మన ట్రెడిషను, మన కల్చర్ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. ఈ యొక్క ఆర్ట్ ఎగ్జిబిషన్లో మన భారత రాష్ట్రంలో అనేక రకరకాలైన ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఇంత అద్భుతమైన ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్స్ మన ముందు తీసుకొస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పేరెంట్స్తో అందరితో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మన పిల్లల్ని ఎంత మోడర్న్గా పిలిచినా కూడా మన సంస్కారము, మన ఆర్ట్, మన హెరిటేజ్, మన కల్చర్ మర్చిపోకుండా ఇలాంటి అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి తప్పకుండా తీసుకురండి. ఇలాంటి వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయమని మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన రూట్స్ మనం ఎప్పటికో మర్చిపోకూడదు. ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చి అటెండ్ అయ్యి ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ని మనం అప్రిషియేట్ చేస్తేనే మన సంస్కారం మనం ముందు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ కిక్ స్టార్టింగ్ ఇట్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ. జై హింద్. నా పేరు మారేడు రాము అండి. సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశాను. మాది పెద్దపల్లి. ఆర్ట్ అండ్ కల్చర్ ఏంటంటే ప్రతి అణువులో ఉంటుంది. అది మనకు ఒక ఆస్తి, పూర్వీకులు ఇచ్చిన మనకు ఆస్తి. దాన్ని మనం కాపాడుకోవడంలో మనం మ్యూజియంస్లో అక్కడిక్కడ చూస్తుంటాము. ఈ చెరియాల నక్కాసి పెయింటింగ్స్ ఏంటంటే ఒక స్టోరీ టెల్లింగ్, రామాయణం, మహాభారతం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మన అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు చూపిస్తారు. సో ఆ పెయింటింగ్స్ ఏంటంటే న్యాచురల్ కలర్స్తో వాడుతారు. మన తెలంగాణలో ఈ ట్రెడిషనల్ ఆర్ట్ చాలా రోజుల నుంచి చాలామంది చేస్తున్నారు. మనకి లైక్ వర్లీ పెయింటింగ్ ఉంది, కలంకారీ ఉంది, కాంగ్రా, కాళీఘట్, ఇలా రకరకాల ట్రెడిషనల్ ఆర్ట్ ఉంది. పర్టికులర్ మన తెలంగాణలో ఈ చెరియాల పెయింటింగ్ అనేది చాలా ఫేమస్, నక్కాసి. సో హెరిటేజ్ కల్చర్కి వచ్చేసరికి హైదరాబాద్లో గోల్కొండ లాంటి ప్లేసెస్, తర్వాత చార్మినార్, ఇలాంటివి చాలా హెరిటేజ్ కల్చర్ ఉంది తెలంగాణలో. సో ఇది మనం భవిష్యత్ తరాలకి ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒకటి చూపించాలి. ఇది మేము ఆర్టిస్టులు మేము స్వతహాగా పెయింటింగ్ చేస్తూ ఉంటాం. సో దానంటే మాది బ్రెడ్ అండ్ బటర్ మొత్తం ఆర్టే ఉంటుంది. సో ఇది ట్రెడిషనల్లీ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీడియా. నా పేరు సరస్వతి అండి. నేను కూడా ట్రెడిషనల్ వర్క్ కృష్ణ మీద మైథాలజీ ఎక్కువ చేస్తూ ఉంటాను. బట్ నేను ఫస్ట్ టైం చెరియాల పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నేను బుక్లో చూసి చదివిందే తప్ప ఇట్లాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. బట్ ఈ గణేష్ గారు వీళ్ళు చేసిన వర్క్స్ చాలా బాగున్నాయండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా చేసిన వర్క్స్ చాలా బాగా నచ్చాయి. नमस्कार, मेरा नाम है प्रतीति देसाई और मेरा नाम है रचिता विश्वास और हमारी आर्ट की शुरुआत है शिल्प आभा के बारे में. तो नमस्कार, अंदिरी की नमस्कारम सभी सम्मानित अतिथियों, प्रतिष्ठित कला क्यूरेटर्स, कलाकार गण और मीडिया का हार्दिक स्वागत है. आज आप भारतीय विरासत के चित्रकला के क्षेत्र में एक नया अध्याय लिखते हुए देखेंगे. शिल्प का अर्थ है शिल्पी और आभा का अर्थ है चमक. इसलिए शिल्प आभा आपको भारत के पूर्वजों द्वारा बनाई गई कला की संस्कृति, विरासत
एवं इतिहास की यात्रा पर ले जा रहा है। हमारे पास कुल 101 कला रूप है जो अतीत की कहानियों को संरक्षित करते हैं, वर्तमान का उत्सव मनाते हैं और आने वाली पीढ़ियों को प्रेरित करते हैं। ओके, थैंक यू।